గణేష్ నవరాత్రులు జోరుగా అవుతున్నాయబ్బా. పొద్దుగాల షురు చేస్తే అద్దమ రాత్రి దాకా గల్లి గల్లికి బొజ్జగనపయ్య పాటలే. పొద్దుముక మా సంబరం అనిపిస్తుంది. పూజలు అయిపోగానే పిల్లలు డాన్సులు చేసుడు, అక్కలు బతుకమ్మలు, కోలాటలాడు నడుస్తుంది. ఇక కొన్ని మండపాలైతే సినిమా షెట్టింగ్లను మించిపోయినాయి. వెనకటి పురాణాలు, దేవుని అవతారాలు ఇట్లా తీరొక్క తీర్ల చూపిస్తున్నారు. గండ్ల కొన్ని పట్టుకొస్తా అని పోయింది మా చంద్రవ్వ. చూద్దాం పాండ్రి. అల్వాల్ కాడ శ్రీరామ్ నగర్ కాలనీ అంట పెద్ద మండపము. అసలు మండపం చూస్తేనే నాకు ఏమని కళ్ళు చెక్కుమన్నాయి. ఎంత ముద్దుగున్నదో చూడండి. చూడండి ఎంత మంచిగున్నదో. టిషర్ట్ నెమలిలో చూస్తాం కానీ ఇది ఇంత పెద్ద నెమలి చూసిండ్రా. ఈ నెమలి పింఛం మీదనే ఇంత పెద్ద బంగ్లీలో పెట్టిండ్రా అన్నట్టు. దానికి ద్వాదశ జ్యోతిర్లింగాల కాన్సెప్ట్ పెట్టి మంచిగా పోవుడు వచ్చుడు అన్నీ చేసుకొని ఫ్యామిలీకి ఇట్లా పెట్టిండ్రు. ఇక వినాయకుడు ఇడ అమర్నాథ్లో ఐస్ గడ్డ తోటి లింగం అవుతుంది కదా. మన వాళ్ళందరూ యాత్రకు పోతారు చూడండి ఇడికెంచాడికి. అగో అమర్నాథ్ లింగాన్ని పెట్టిండ్రమ్మ మంచిగా. ప్రతిసారి ఒక కాన్సెప్ట్ పెట్టాలి, భక్తులకి కొంచెం డిఫరెంట్గా అనిపించాలని అట్లా ఒక్కొక్క కాన్సెప్ట్ ఆలోచించి పెడతా ఉంటారు. అల్వాల్ కాడ వినాయకుడిని చూసినాక పోతే పోతే తొవ్వల బోయినపల్లిలో ఇంకొక పేద వినాయకుడు చంద్రవ్వ అంటే సుత్తమంటని వచ్చిన ఇగో ఏనుగు మంచిగా కదులుతున్నది. అమ్మ తలకాయ ఇట్లా ఊపుతున్నది నన్ను చూసి. అమ్మవారిని చూసిండ్రా లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి ఏమో గుడ్లగూబ ఉంటుంది. వినాయకునికి అయితే ఎలక మనకు అందరికీ ఎరకనే కదా. ఇగో లక్ష్మీదేవి దగ్గర గుడ్లగూబ మంచిగున్నది అమ్మ. అయ్యో రెక్కలకి ఇట్లా ముద్దుగా అనిపిస్తున్నాయి ఇట్లా ముట్టుకుంటే. సాధువుల తల్లి సరస్వతి మాత, కళలకు పుట్టినిల్లు సరస్వతి మాత. అగో దండలో ఏనిక మీదకించి దేవకన్యలకు ఇట్లా వస్తున్నారు. ఇప్పుడు మరి లడ్డులు గిడ్డలు వ్యాలమేసుడు మొత్తం మనం పెట్టుకున్నాక ఇక పైసలు ఎందుకు మనకు వేలం గిట్ట అవన్నీ ఏమొద్దు. మనతో ఎంత అవుతుందో అంత చేస్తాం భగవంతునికి. బొంబాయి నుండి తెస్తాం మాకు వినాయకుడిని. చూడంగానే మొత్తము తిరుపతి కనబడ్డది. ఆడ 7 కొండల మీద వెంకటేశ్వరుడు ఇట్లనే ఆడుకొని ఉంటాడు కదా. ఇప్పుడు దీనికే ఖర్చు ఒక 3,50,000 దాకా. జ్యువెలరీ కానీ నగలన్నీ ఇగో మొత్తము దేవకి మాత, ఆయన వాసుదేవుడు, కంసుడు, పుట్టిన పిల్ల, మునులు, ఆదిశేషుడు పడగిప్పి వాన పడకుండా అట్లా కాస్తాడు. ఇప్పుడు గోకులంలో సురక్షితంగా ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు నిన్ను వెతుకుతూ వచ్చి నీ పాపాలకు తగిన శిక్ష ఖచ్చితంగా విధిస్తాడు. వినాయకులను చూసుకుంటా యువతల బందుకు వస్తే ముషిరాబాద్ దాకొచ్చిన ఈడ చూసినట్టయితే మొత్తము మర్రి ఊడలు, కైలాస పర్వతము, వెనక మంచు పర్వతాలు, ముందటిగా తను కేదార్నాథ్ సెటప్ అన్నమాట. ఇదంతా బయట కేదార్నాథ్ సెటప్. ఇవన్నీ మంచు కొండల టైపు. శివుని అవతారంలా, మహాదేవ అవతారంలా గణేశుని దిద్దినం. కైలాసంలో ఉన్న వినాయకుడిని చూడంగానే అక్క పక్కకు మా దగ్గర ఇంకొక కాన్సెప్ట్ ఉన్నది అన్నారు. ఎవరిదంటే చిన్నపిల్లలది. అక్క పిల్లలందరూ పెట్టుకున్నారు. వినాయకుడు జడ్జు చూసినరా, న్యాయమూర్తి జాగల వినాయకుడు కూర్చున్నాడు. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అని రాసినది. అటుపక్కకు పాపం ఎలకరాజు ఆయనకు సంఖ్యలు లేచిండ్రు, ఇలా పెట్టిండ్రు. ఏం చేసిండో, ఎవరింట్లో దొంగతనానికి పోయిండో, ఎవరి లడ్డూలు ఎత్తుకపోయిండో. యువతల బంధుకేమో ఎలక పోలీసు. ఈ ఎలక దొంగలెక్కున్నా మంచిగానే ఉన్నాడు, పోలీసులు ఎక్కున్నా మంచిగానే ఉన్నాడు, ముద్దుకున్నాడు. బట్టలు గిట్టలు మంచిగా వేసిండ్రు. అమ్మ సుందరం. నువ్వేం రా గిట్ల పెట్టినావు? ఇట్లా పెడితే మాకు జర మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు దేవుడు న్యాయదేవత రూపంలో వస్తే అందరికీ న్యాయం అవుతుంది. ప్రతి ఒక్కరిని సపరేట్గా కాకుండా అందరిని సమానంగా చూస్తారు. వచ్చేసరికి వినాయకుడిని చూడండి అమ్మ. చిన్న పెద్దగా లేడు వినాయకుడు. మంచిగా అనిపించిండు. పంచెకు అంచు సామి తొండం కుది డిజ్ని. ఇది 22 అడుగులు ఉంది అక్క. మొత్తం తమ ఎన్ని పైసలు అవుతుండొచ్చు? పైసలు లెక్క పెట్టలేదు. నంది మీద సామి కూర్చొని బయలుదేరి ఎటో షికార్కి వెళ్ళినట్టున్నాడు. సామి ముద్దుగా ఆయుధాలను గిట్లా పట్టుకొని పోతున్నాడు. ఇక పిల్లలందరూ కాల్చి పెట్టుకున్న చిన్న గణపతి ముద్దుకున్నాడు కదా. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకు